నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ సమాధానము కలుగును గాక. దేవుని కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ఈ సంవత్సరంలో కూడా 40 దినములు ఆయన సన్నిధిలో ప్రతి ఉదయము, తర్వాత రెండవ సెక్షన్గా కొంత బాగా సమయాన్ని ప్రభుతో గడిపి ప్రార్థించుటకు దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఇట్టి ప్రార్థనలు సంఘానికి ఎంతో ఆవశ్యకమై ఉన్నది. ఏ కాలమైనా ఒక సంఘాన్ని బలపరిచేది, ఒక సంఘాన్ని స్థిరపరిచేది, ఒక సంఘానికి క్షేమాభివృద్ధిని తీసుకుని వచ్చేది అది కేవలం ప్రార్థన మాత్రమే, వేరొకటి కాదు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఒక విశ్వాసి బహుగా దీవించబడాలి అంటే, బహుగా ప్రభుని ఎరగాలి అనంటే, పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా ఉండాలి అనంటే, దేవుని కొరకు ఏదైనా సాధించాలి అనంటే, దేవుని దగ్గర నుంచి కృపావరాలను పొందాలి అని అంటే, భూ సంబంధమైన దీవెనల్లో మనం ఆశీర్వదించబడాలి అని అంటే, అన్నిటికీ తలుపు తెరిచేది ఒక ప్రార్థన మాత్రమే. అయితే ఆ ప్రార్థన మాత్రమే కదా, అయితే చాలామంది ఆ ప్రార్థననే చేయలేరు. అన్నిటికీ మూలమైన, అన్నిటికీ కారణమైన, అన్నిటినీ ఇవ్వగలిగినది ఒక ప్రేయర్ మాత్రమే. కానీ ఆ ప్రేయర్ని చులకనగాను, అనాలోచితంగాను, బద్ధకంగాను, ఆ ప్రార్థనకి సమయం ఇవ్వకుండా, ఆ ప్రార్థన చేయకుండా ఎంతోమంది విశ్వాసులు దైవ దీవెనలను కోల్పోతున్నారు. అందుకని సంఘము అంత్యదినములలో బలంగా ఉండాలంటే ప్రార్థన అవసరమై ఉంది. అందుకనే ఈ ప్రార్థనలో ప్రార్థన జరగాలి, రెండో పక్కలో సత్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒక మాట మాత్రం చదువుకొని రోమాపత్రికను మనం చదువుకుంటూ వచ్చాం కదా, అది దాన్ని ముగించబోతున్నాను ఇప్పుడు. కాబట్టి దానికి ముందుగా ప్రార్థన గురించి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము అందరూ కూడా తెరుచుకొని, 21వ అధ్యాయం అందరూ తీసుకున్నట్లయితే దాంట్లో 34 నుంచి 36 వచనాలు చాలా వివరంగా ఇవ్వబడి ఉన్నది. ఈ లూకాను రాసినటువంటి వారు వైద్యుడైన లూకా. చాలా అద్భుతంగా ఇతని ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. 36వ వచనం, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. 34లోను 35లోను చెప్పబడినటువంటి అనేక సంభవాలు జరగబోతున్నాయి. ఇది ప్రపంచమంతటికి వస్తుంది. ఆ 35లో రాయబడింది, ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఆ దినం ఏది అని అంటే ప్రభు అయిన క్రీస్తు రాబోయే దినం.
అయితే ఆ దినానికి ముందుగా ఏం రాయబడి ఉన్నది? మీరు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. వాటి నెలను తప్పించుకోవాలి అని అంటే మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రం కాదు, జాగ్రత్తగా ఉండాలి అని అంటే అర్థం ఏమిటి అని అంటే 36 వచనంలో వివరంగా ఉంది. జరగబో వీటి ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి అని అంటే ఎల్లప్పుడూ మీరు ఏం చేయాలనంట? ప్రార్థన చెయ్యాలి. చెప్పండి, ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలి. ఏమి తప్పించుకోవాలన్నా, మనుష్య కుమారుని ఎదుట నిలబడాలన్నా తప్పించుకోవాలి. జరగబోయేవి క్రీస్తు రాకడక ముందు అనేక రకరకాల భయానకమైన కార్యాలు జరగబోతుంటున్నాయి. విపరీతమైనటువంటివి భూలోకములో జరగబోతున్నాయి. విపత్తులు జరగబోతున్నాయి. పోరాటాలు జరగబోతుంటున్నాయి. అర్థమైద్దా? వాటన్నిటి నుండి నిన్ను తప్పించేది నీవు క్రైస్తవుడైనందువలన నువ్వు తప్పించబడలేవు. నీ జీవితంలో ప్రార్థన ఉంటే నీవు తప్పించబడతావు. రెండవది తప్పించేది నీవు చేసే ప్రేయరు. రెండవది నీవు మనుష్య కుమారుని ఎదుట నిలబడే సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నింపేది కూడా ప్రార్థన. అందుకని ఆయన ముగిస్తూ ఈ మాట చెప్తున్నాడు, నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. ఆదివారం మాత్రం కాదు, ఏదో రాత్రిలో మాత్రం కాదు, మీకు సమయము దొరికినప్పుడల్లా. కొందరికి సమయమే లేదంటారు. అలాంటి వాళ్ళు ప్రార్థనకి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒక సమయాన్ని నీవే ఒక షెడ్యూల్ వేసుకోవాలి ప్రార్థించుకొనుటకు, ప్రభుత్వం మాట్లాడుటకు. అది నీ విశ్వాస జీవితాన్ని బలపరిచేది, నిన్ను అంతకంతకు వర్ధిల్లజేస్తుంది. ఈ ప్రార్థన చేస్తే నీకు శక్తినిస్తుంది. నీకు జరగబోయే విషయాల్ని కూడా దేవుడు బయలుపరుస్తాడు ప్రార్థన చేయగలిగిన వారికి. అలాగని సంఘానికి ఏదో ఆదివారం వచ్చారు, ఏదో వాక్యం విన్నారు, కానుకలు వేశారు, అంతే అయిపోయింది. అట్లాగా వాళ్ళని పట్టించుకోకుండా, వారికి ప్రార్థనలు నేర్పకుండా, వారికి వాక్యమును నేర్పకుండా, వారిని శక్తిమంతులుగా తయారు చేయకుండా ఉంటే ఈ జరగబోయే వీటిలో తప్పించుకోలేరు, క్రీస్తు ఎదుట నిలబడలేరు. అప్పుడు ఇంతకాలం క్రైస్తవత్వంని వారు అనుసరించింది వ్యర్థం అయిపోతుంది. అందుకని ఎక్కువగా ప్రార్థనలు, బైబిల్ స్టడీలు, మెలకువ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఇవ్వబడిన ఈ కొంతమంద శక్తిమంతులుగా మారాలి. ప్రభు రాకడలో ఒక్కరు కూడా విడవబడకూడదు ప్రభువా, ఒకరు కూడా విడిచిపెట్టకూడదు, ఆపదలో చిక్కుకోకూడదు నా ప్రజలు. వారు నిన్ను నమ్మినారు, అయ్యో యేసుని నమ్మి మోసపోయినామని చెప్పకూడదు. వారి జీవితంలో యేసుని నమ్మినందుకు నాకు నిత్య జీవం దొరికిందని ఆనాడు సంతోషించాలి. ఒకవేళ ఈ ప్రార్థనలు ఒకవేళ మీకు కొంచెం నొప్పిని, పెయిన్ని కలిగించవచ్చు. అయ్యో ఎప్పుడు రాత్రిలో ప్రార్థనకి వెళ్ళాలా, అయ్యో ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలా అని చెప్పేసి ఒక నొప్పిని మీకు కలిగించవచ్చు, లేకపోతే ఒక విసుగును మీకు కలిగించవచ్చు. ఒకవేళ మీకు ఒక భారముగా ఉండవచ్చు. ఇది నిజమే. ఆ భారాన్ని మీరు ఖచ్చితంగా భరించిన ఎడల మీకు సులువైన జీవితాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. ఈరోజు మీరు సులువుగా ఉండగలిగితే రేపు భారాన్ని మోస్తారు. ఈరోజు భారాన్ని మోస్తే సులువుగా ఉంటారు. ఏది కావాలో మీరు కోరుకోండి. అందుకే ఈ ప్రార్థనలో ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి రోమాపత్రికను మనం కంప్లీట్ చేసేస్తాం ఈరోజు. రోమాపత్రిక 1వ అధ్యాయం నుంచి మనము 15వ అధ్యాయం వరకు కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో చాలా సహోదరులు ఉదయకాలమే
వచ్చి ఈ మాటల్ని మేమందరము ధ్యానించుకొని నేర్చుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన ఉపవాస దినాల్ని మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒకవేళ అలాంటి రాని పక్షాన మీరు ఇది లైవ్లో తీయబడింది, ఖచ్చితంగా మీరు వినండి. రోమాపత్రికలో ఉన్న సత్యాలు మీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. రైట్. కాబట్టి రోమాపత్రిక 15వ అధ్యాయములో కూడా మనము 13 వచనాలని నిన్న దినంలో మనం ధ్యానించుకొని అక్కడి వరకు ఆపడం జరిగింది. అయితే ఈ 14వ వచనం నుండి ఇప్పుడు మనం చదువుకోబోతుంటున్నాము. అయితే ఈ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు పౌలు గారు ఏం చెప్పవచ్చాడు రోమా సంఘానికి అనంటే, సంఘం లోపల బలహీనులు ఉంటారు, సంఘం లోపల దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు సంఘంలో. అలాంటి వారిని తోసేయద్దు, అలాంటి వారిని చేర్చుకోండి. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్నట్లు మీరు చేర్చుకోండి. అన్యజనులైనటువంటి వారిని యేసు ప్రభువారు విశ్వాసించిన వారందరినీ చేర్చుకున్నాడు, అలాగ మీరు కూడా చేర్చుకోండి అని చెప్పి చాలా మాటల్ని మనకు తెలియజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు 14వ వచనం నుండి వారిని గురించి కొన్ని మాటలు రాస్తాడు. వారిని గురించి అంటే రోమాలో ఉన్న సంఘాన్ని గురించి పొగుడుతూ కొన్ని మాటలు రాస్తాడు. తర్వాత ఆ సంఘంలో ఎలా మెలగాలి అని రాస్తాడు. తర్వాత పౌలు గారు రోమా పట్టణానికి ఎందుకు వెళ్ళలేకపోయినాడు ఆ కారణాలు రాస్తాడు. ఈ రోమా పట్టణానికి ఈ యొక్క పత్రిక రాసేటప్పటికి పౌలు గారు రోమా పట్టణాన్ని చూడలేదు, రోమా పట్టణానికి వెళ్ళలేదు. తర్వాత ఖైదీగా వెళ్ళేటప్పుడు వెళ్తాడు, కానీ దానికి ముందు రోమా పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదు. ఎందుకు నేను వెళ్ళలేదు అనే కారణాన్ని దీంట్లో తెలియజేస్తూ అనేకమైనటువంటి బోధనల్ని సంఘానికి నేర్పిస్తాడనమాట. చాలా బాగుంటుంది. కాబట్టి ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు పౌలు గారు ఆ రోమాలో ఉన్న సంఘాన్ని పొగుడుతున్నాడంటే వారు చేయకుండానే పొగడట్లేదు. రోమా సంఘంలో ఉన్న ఆ విశ్వాసుల యొక్క సామర్థ్యాన్ని, ఆ గుణాలను ఎరిగినటువంటి వాడుగా చెప్తున్నాడు. వారు ఎలాంటి వాళ్ళంట? మంచివారంట, సమస్త జ్ఞాన సంపూర్ణులంట, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని రాస్తున్నాడు. నమ్ముచున్నాను అంటున్నాడు. ఇది రోమా సంఘానికి మాత్రం కాకుండా మన జేబిఎం సంఘానికి కూడా ఉన్న విశ్వాసులు ఇలాగా మంచివారుగాను ఉండాలి, జ్ఞాన సంపూర్ణులుగా ఉండాలి, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం మంచివారుగా బతకాలి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు సంఘానికి వచ్చి కూడా, ప్రభు దగ్గరకు వచ్చి కూడా నీవు మంచి పేరు లేదంటే నీవు ఇంకను రక్షించబడలేదు. బైబిల్లో ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆ ఆత్మ ఫలాలలో మంచితనము అనేది ఒకడు క్రీస్తులోనికి వచ్చాడంటే శరీర క్రియలన్నీ పోయి ఆత్మ ఫలాలు కలిగి ఇచ్చేవాడుగా మారాలి. ఆ ఆత్మ ఫలాలలో ఒకటి మంచితనము. చెప్పండి, ఏమి తనము? ఆ సంఘం అంటే, క్రైస్తవులంటే మంచిగా ఉండాలి. జేబిఎం సంఘం అంటే మంచిగా ఉండాలి. హల్లెలూయా చెప్తారా? నిజమండి, మంచిగా ఉండాలి. గత వారంలో మేము తిరుపతి పట్టణానికి వెళ్ళాం. వినండి, తిరుపతి పట్టణానికి వెళ్ళినప్పుడు జీవకోణకి వెళ్ళాం. అక్కడ రోడ్లో బండి పార్క్ చేసి పాస్టర్ గారు వాటర్ కావాలి అన్నాడు. సరే, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నాను. వాటర్ తీసుకొద్దామని దిగబోతున్నాను. చెప్పడము, నేను దిగడానికి కొంత 2 minutes ఏదో మాట్లాడుతూ ఉన్నాం. తీసుకొద్దాం అనేటప్పటికీ మా డ్రైవర్ సీట్ దగ్గరికి ఒక అతను వచ్చి 3 బాటిళ్ళ వాటర్ ఇచ్చాడు మాకు. హల్లెలూయా. 3 బాటిళ్ళ ప్రైజ్ లాట్ పాస్టర్ గారు
అని చెప్పాడు. ఇదిగో తీసుకోండి అని వాటర్ బాటిల్ ఇచ్చాడు. హల్లెలూయా. నాకు అర్థం కాలేదు, ఈయన ఎవరో నాకు తెలియదు, పరిచయం కూడా లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పాడు, వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. నేను వెంటనే ఎంత బ్రదర్ వాటర్ బాటిల్ అని అడిగాను అతన్ని. అయ్యో డబ్బు కాదండి, మీ బండిని చూశాను, చూడగానే ఆ ఎదురు అంగిట్లో కూర్చొని ఉన్నాడంట, ఆఫీస్ అంట అది చూడగానే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడినాడు, వాళ్ళు సేవకులుగా ఉన్నట్టున్నారు, వాళ్ళకి వాటర్ కొని అని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా చెప్తారా? వెంటనే ఆయన దిగి వచ్చి వాటర్ తీసుకొచ్చి మాకు బాటిల్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను అతన్ని అడిగాను, ఎవరు, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడ మందిరానికి వెళ్తుంటారు అని అడిగాను. హల్లెలూయా. వెంటనే వారి పాస్టర్ గారి పేరు వారు చెప్పటం జరిగింది. అయితే ఆ పాస్టర్ గారు నాకు పరిచయం లేదు, అయితే వాట్సాప్ గ్రూప్లో నేను చూశాను. హల్లెలూయా. సరే మీ పాస్టర్ గారు మీ చర్చ్ పేరు చెప్పగానే వాట్సాప్ గ్రూపుల్లో చూపిస్తే ఇదే మా పాస్టర్ గారు, ఇదే మా చర్చ్ అన్నాడు. హల్లెలూయా చెప్తారా? అయితే గమనించండి, అతడు సంఘానికి వెళ్తున్నాడు. అయితే చూడగానే తీసియాలన్న ప్రేరణ కలిగింది. అయితే అతడు చర్చిలోనే కాకుండా బయట కూడా మంచివాడుగా ఉన్నాడు అనేది తన క్రియల ద్వారా చూపించుకున్నాడు. ఆమెను చెప్తారా గట్టిగా? అట్లాగా ఎంత సంతోషం. ఇప్పుడు ఇతడు బెలివర్, మంచి బెలివర్, సత్క్రియలు చేసే ఒక బెలివర్ అనిపిస్తుంది. చూసారా? మనం ఎవరో తెలీదు, ముందు వెనక పరిచయం లేదు, మనము ఆయన అడగలేదు, ఆయన మన దగ్గరికి తీసుకుని వచ్చి బాటిల్ ఇచ్చాడు. హల్లెలూయా. మంచితనం అట్లాగా ప్రతి క్రైస్తవుడు కానీ బ్రతకగలిగితే ఇండియా దేశం ఎప్పుడో మార్చబడేది. కానీ మనం మంచితనం మేము సంఘంలోనే చూపిస్తాం, పని దగ్గర చూపించాం, బయట చూపించాం, ఇంట్లో చూపించాం, గ్రామంలో చూపించాం. చెడ్డవాళ్ళుగా ఉంటాం, చెడు పనులు చేస్తాం, చెడ్డ క్రియలు చేస్తాం. చేయకూడదు. మంచివాడుగా ఉండాలి, సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అక్కడ రాయబడింది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? సమస్త జ్ఞాన సంపూర్ణులు. ఎట్లా ఉండాలంట? సమస్త జ్ఞాన సంపూర్ణులు. బైబిల్ గురించిన జ్ఞానాన్ని సంపాదించాలి, ఏ దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించాలి సంఘం. మూడవది, ఒకరికొకరు బుద్ధి చెప్పువారు, బోధించువారు. మీరందరూ ఒకరికొకరు క్రీస్తుని వదిలి, సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిన వాడిని మీరు చూచినప్పుడు అనేక కారణాలు చెప్తాడు సంఘాన్ని వదిలేసిన దానికి. దాన్ని వినేసి మీరు వస్తే మీరు బోధించే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు చెప్పిందల్లా విని దానికి ఒక పరిష్కారం చెప్పి బోధించాలి. క్రీస్తు దగ్గరికి రా, ఆ సమస్యలకు ఆయనే పరిష్కారం అని చెప్పాలి. నువ్వు కేవలం వాళ్ళు చెప్పింది వినేసి వచ్చావనుకో, నువ్వు బోధించలేదు, వాడు చెప్పిందే వాడు కరెక్ట్ అనుకొని వెళ్ళి ఇంకా పాడైపోతాడు, ఇంకా లోకానికి వెళ్ళిపోతాడు. ఒకరికొకరు బోధించాలంటే ఏమర్థం తెలుసా? తప్పోయిన వానికి బోధించు, దేవునికి దూరమైన వానికి బోధించు. హల్లెలూయా చెప్తారా? మనుషులు బలహీనులేనాయనా, దేవుడే బలవంతుడు. మనుషులు తప్పోతారు నాయనా, వాళ్ళని చూసి నువ్వు తప్పోయేదేంది? ప్రభువారు ఎప్పుడు తప్పోడో, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే నీకు పరలోకం ఇచ్చేది, మనుషులు కాదు. మనుషులు చూడొద్దు, మనుషులు ఎప్పుడు బలహీనులే, మనుషులు ఎప్పుడు కొరత కలిగిన వాళ్లే, దేవుడు కొరత లేనివాడు. ఈరోజు క్రైస్తవ సమాజాలు ఏం చేస్తుందంటే పక్కనోని చూస్తూ ఉంటుంది, పక్క చర్చని చూస్తూ ఉంటుంది, పక్క వాళ్ళు చూస్తుంటుంది. నో, అలా చూడొద్దు. చూస్తే నువ్వు ఇంకా బలహీనుడవుతావు. నువ్వు చూడాల్సింది బలవంతుడైన దేవుణ్ణి మాత్రమే. హల్లెలూయా. 15 వెళ్ళిపోదాం. 15, 16. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడునైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను మనం ప్రసంగించుకోవడానికి చాలా సమయం కావాలి. అయితే నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను.
16 చాప్టర్ కూడా మనం ముగించాలి కాబట్టి. ఆమేన్. ఏం లేదు, ఈ 15 ఈ 16 వచనంలో ఏం చెప్తున్నాడనంటే అన్యజనులు సువార్త వలన రక్షించబడ్డారు. హల్లెలూయా. అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను యాజక ధర్మం చేశాను అంటున్నాడు. పౌలు గారు ఎక్కడ యాజక పని చేయలేదు మామూలుగా, అయితే యాజక పనికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆనాడు పాత నిబంధనలో యాజక ధర్మం, యాజక పరిచర్య ఉండేది. అయితే కొత్త నిబంధనలో అలాంటి యాజక పరిచర్య ఏమిటి అని అంటే అన్యజనులను సువార్త వలన దేవునికి అర్పణగా ఇచ్చాను అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? అంటే యాజక పరిచర్యకు పోలి మాట్లాడుతున్నాడు. ఈ పౌలు గారు యాజక పరిచర్య ఏం చేశాడు? బలులు అర్పించలేదు కానీ సువార్తని ప్రకటించాడు. ఆ సువార్త వలన అన్యజనులు రక్షించబడ్డారు. అలా రక్షించబడిన అన్యజనుల్ని ఒక అర్పణగా, ఒక బలిగా దేవుడు పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా చెప్తారా? ఎందుకు ఈ విషయాన్ని ఆ సంఘానికి రాశాడనంటే అన్యజనులు అయినటువంటి వారు రక్షించబడి సంఘంలో ఉన్నారు, రోమా సంఘంలో. అందుకని యూదులు ఉన్నారు రక్షించబడిన వాళ్ళు, అన్యజనుల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ సంఘంలో. అందుకని అన్యజనులు ఇలాగున దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా చెప్తారా? అన్యజనులకు ఆయనది అపోస్తులుడు అన్నమాట. మిగతా 11 అపోస్తులు యూదులకి అపోస్తులుగా ఉన్నారు కానీ అయితే అపోస్తులుడైన పౌలు మాత్రమే అన్యజనులకు అపోస్తులుడుగా ఉన్నాడు. అందుకే అన్యజనుల గురించి చాలా మక్కువ తీసుకుంటాడు, చాలా ఇంట్రెస్ట్గా రాస్తాడు. అన్యజనుల కోసం తన ప్రాణం పెట్టింది క్రీస్తు అయితే ఆ ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుని అన్యజనులకు ప్రకటించిన వాడు అపోస్తులుడైన పౌలు గారు. హల్లెలూయా చెప్తారా? 17వ వచనంలో ఇప్పుడు అంటాడు, కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయ కారణము కలదు. ఈ మాట చదవగానే అరే పౌలు గారు అతిశయపడినట్టున్నాడు అనుకుంటారు. నో, పౌలు గారు తాను చేసిన సేవను బట్టి కాదు, క్రీస్తును బట్టి అతిశయపడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని బట్టి అతిశయపడవచ్చు, మనం చేసే పనులను బట్టి అతిశయపడకూడదు. పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయ కారణం కలదు. దేవుని బట్టి అతిశయపడ్డాడు. ఎందుకు? ఆ దేవుణ్ణి అంతగా ప్రకటించాడు. హల్లెలూయా. పట్టణాలు ప్రకటించాడు, ఖండాలు ప్రకటించాడు. పౌలు లాంటి ప్రకటించిన వారి లోకంలో ఎవరుండ్రండి ప్రియమైన దేవుని బిడ్డలారా? హల్లెలూయా చెప్తారా? అయితే 18వ వచనం చూడండి. 18, 19 వచనాలని మనం గమనించినప్పుడు ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మాత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తని పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. హల్లెలూయా. వాళ్ళకి రాస్తున్నాడు, నేను సువార్తని యెరూషలేము మొదలుకొని ఇల్లూరి అనేటటువంటి ఒక ఊరుంది, ఆ పట్టణం వరకు ప్రకటించాను అని చెప్తున్నాడు. ఈ పట్టణం ఎక్కడుంటుందంటే సిరియా, టర్కీ అనే ప్రాంతాల్లో వరకు విస్తరించి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా చెప్తారా? సిరియా ఒక దేశం, అక్కడ ప్రకటించున్నాడు. టర్కీ, మాసిదోనియా ఈ ప్రాంతాలంతటా కూడా సువార్త చేత నింపి ఉన్నాడు. అందుకే నేను మీ దగ్గరికి రాలేకపోయినాను అని తర్వాత రాస్తాడు. హల్లెలూయా చెప్తారా? అయితే అన్యజనులకి ఏమి అవ్వాలంట? వాళ్ళు విధేయులగునట్లు, అన్యజనులు దేవుణ్ణి నమ్ముకున్నట్లు, అన్యజనులు కూడా యేసు ప్రభువే దేవుడని అంగీకరించినట్లు వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలం చేత క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి కానీ మరి దేనిని గురించి మాట్లాడ తెగింపును అంటున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆయన వాక్యాన్ని బోధించాడు, రెండవది
వాక్యాన్ని బోధించిన పౌలు గారు క్రియలు చూపించాడు, ప్రేమను క్రియల్లో చూపించాడు. తర్వాత కొన్ని గుర్తులు అంటే సూచనలు చూపించాడు. తర్వాత అక్కడ రాయబడింది గురుతుల బలం చేత మహత్కార్యాలు చేశాడు పౌలు గారు. మహత్కార్యాలు జరిగాయి పౌలు గారి ద్వారా, అర్థమైందా? తర్వాత పరిశుద్ధాత్మ బలము చేత వీటన్నిటిని కూడా ఆయన చేశాడు. అలాగ క్రీస్తుని అన్యజనులకు ప్రకటించాడు. హల్లెలూయా. మనం కూడా అలాంటి మాదిరిని ప్రతి సేవకుడు ఫాలో అవ్వాలి. ఏదో ఒకటి చేసేది సేవ కాదు, ఇదన్నీ చేయాలి ఒక సేవకుడు. హల్లెలూయా చెప్తారా? అతడు మాట బాగుండాలి, అతడు మాట్లాడిన జీవన శైలి బాగుండాలి, అతడు అన్నీ బాగున్నప్పుడే అనేకుల్ని ఆదాయం చేసుకోగలం. హల్లెలూయా. అయితే 21 వచనంలో, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియో వినని వారు గ్రహింతురనియో రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తని ప్రకటింపవలనని మిక్కిలిగా ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని. హల్లెలూయా. ఇక్కడ ఒకటి రాయబడి ఉన్నది అనే మాట యేసయ్య 52:15 ఉంది. రాసుకోండి, కానీ ఇప్పుడు చదవద్దు, సమయం లేదు. దానికి వెళ్తే మళ్ళీ ఇది ముగించలేను నేను, అందుకని. అయితే ఒక విషయం వస్తున్నాడు ఇక్కడ. అన్యజనులు విధేయులు అవ్వాలి దేవునికి, అన్యజనులు దేవుని వైపు రావాలి అనడానికే నేనేం చేశానంటే యెరూషలేము మొదలుకొని ఇల్లరి వరకు, పట్టణాల వరకు నేను ప్రకటించేశాను. హల్లెలూయా. ఈ చివరి నుండి ఆ చివరి వరకు నేను ఎంతగా ప్రకటించాలో అంతగా ప్రకటించానని చెబుతూ ఆయన వేరొక పునాది మీద కట్టకుండా నిమిత్తము అని రాయబడింది. క్రీస్తు వేసిన ఒక పునాది ఉంది, ఒక బేస్. పునాది అంటే ఏం తెలుసా? ఒక మోడల్, ఒక మాదిరి, ఇలాగే చెప్పాలి అనేది దేవుడు ఒక పునాది వేశాడు. దాని ప్రకారమే చేశాడంట. దాన్ని వదిలేసి మనోళ్ళు చాలామంది కొత్త పునాది వేస్తారు. కొత్త పునాది వేసి కొత్త మోడల్ తీసుకొచ్చి కొత్తగా బోధనలు మొదలు పెడతారు చాలామంది సేవకులు. ఆ పునాది దేవుడు వేసిన పునాది కాదు. అక్కడ కట్టే ఇల్లు నిలబడదు. ఒకరోజు అగ్ని కాల్చే దినాలు రాబోతుంది. అప్పుడు ఏదైతే అగ్నికి తట్టుకొని నిలబడుతుందో అది పునాది మీద ఉండేటటువంటి సేవ. పునాది మీద లేని సేవ కాలిపోతుంది, నామరూపం లేకుండా వెళ్ళిపోతుంది. ఆమేన్ చెప్తారా? లోకంలో సేవలు జరుగుతూ ఉన్నాయి. ఒక సేవ నిలబడే సేవ, ఇంకో సేవ కాలి బూడిదైపోయే సేవ. అది ఎప్పుడు తేలుతుందనంటే ప్రభు రాకడలో ఆయన తేల్చబోతుంటున్నాడు. పౌలు చేసిన సేవ ఎక్కడ కట్టబడిందంట? పునాది మీద. పునాది లేకుండా కడితే ఇల్లు ఉంటుందా? చెప్పండి మీరు. పునాది బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మనం దేని మీద కడుతున్నామో తెలియాలి. సేవకులకి తెలియకుండా కట్టేస్తుంటారు చాలామంది. ఈ పునాది గురించి ఒక మాట బయటికి వెళ్ళి చదువుతాం కొంత, ఎందుకంటే పునాది అనేది చాలా ప్రాముఖ్యమైంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం క్లియర్గా రాయబడి ఉన్నది. 10వ వచనం, దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ పునాది ఎవరు? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు మీద పునాది, ఆ కట్టడం కట్టబడాలి, అప్పుడే అది నిలబడుతుంది. యేసుక్రీస్తుని వదిలేసి వాళ్ళని ప్రకటించుకొని, లోకాన్ని ప్రకటించుకొని క్రీస్తుని ప్రకటించకపోతే అది పునాది లేని సేవ, అది పునాది లేని బోధ, అది పునాది లేని సంఘం పడిపోతుంది. హల్లెలూయా. తర్వాత వచనం అంటాడు, ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో
దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. హల్లెలూయా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. హల్లెలూయా చెప్తారా? అర్థమైందా? సేవ అనేది క్రీస్తు మీద కట్టేదే సేవ. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసుల్ని క్రీస్తు మీద, వారిని బాగా లోతుగా తవ్వబడిన బండ మీద కట్టబడినట్లు వాక్యం చేత విశ్వాసుల్ని కట్టేదే నిజమైన సేవ. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యాలు ఇంతగా మీకు బోధిస్తున్నాను? పునాది మీద కట్టబడిన వాళ్ళుగా మీరు ఉంటే పడిపోరు. అందుకే బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త అందరూ కూడా 7వ అధ్యాయం తీసుకున్నాం ఒకసారి. 7వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఇల్లు గురించి కాదు, విశ్వాసి గురించి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేసే ఇల్లు అని రాయలే, కాబట్టి వాటి చొప్పున చేయు ప్రతి వాడును. హల్లెలూయా. ఉందా మాట? కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. హల్లెలూయా చెప్తారా? ప్రతి వాడును దేని మీద కట్టబడినాడో? బండ మీద. ఎవరా బండ? క్రీస్తు. ఎవరా పునాది? క్రీస్తు. హల్లెలూయా. అర్థమైద్దా? ఈరోజు చాలా క్రీస్తు మీద తన జీవితాన్ని కట్టుకొని ఎంతో క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా బండ మీద కట్టబడిన, ఇసుక మీద కట్టబడిన వాళ్ళు ఒకరోజు గాలి, వర్షమో, వరద వచ్చి కొట్టుకొని పోతారు. వాళ్ళ జీవితాన్ని కొట్టుకొని పోయేటట్టు చేస్తుంది. జాగ్రత్త. అందుకనే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మందిరానికి, అక్కడ నీ జీవితం బండ మీద కట్టుకుంటున్నావా అనేది ప్రాముఖ్యం. నీవు బండ మీద కట్టుకోకుండా ఎంత పెద్ద చర్చికి పోయినా, ఏ మందిరాలకు వెళ్ళినా నీ జీవితము ఖచ్చితంగా నిలబడదని చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ విలువైన మాటలు మీకు ఇలా బోధిస్తున్నామంటే, ప్రతి విశ్వాసి క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. హల్లెలూయా. కట్టబడినప్పుడు వరద వచ్చినా, గాలి కొట్టినా, ఏది కొట్టినా అది పడిపోదు. అగ్నిలో కాల్చినా కూడా అది పడిపోదు. మీరు బండ మీద కట్టబడినట్లయితే మీరు బంగారంగాను, వెండిగాను, అది ఎంత కాల్చినా అది ఏమవదు, పోదు. అదే గడ్డి, కొయ్యకాలు ఇలాంటివి అగ్నికి ఏమైపోతాయి? ఏందంటే, ఇంత విలువైన వాక్యాలు మీకు ఎందుకు ఇస్తున్నానంటే, మీరందరూ విలువైన అచ్చు బంగారం లాగా ఉండాలి. దేవుని చేత మీరు శోధించబడిన బంగారంలాగా ఉండాలి. ప్రతి విశ్వాసి ఒక ఆని ముత్యంలాగా తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే మీరు వాక్యము నేర్చుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. మీరు వాక్యం తెలియకుండా మీరు పునాది మీద కట్టబడలేరు. పునాది మీద లేకపోతే ఖచ్చితంగా ఒకరోజు మీరు క్రీస్తుని వదిలేసే ప్రమాదం ఉంది. క్రీస్తుని వదిలేస్తే నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. మీరు పరలోకం చేరే వరకు క్రీస్తు మీదనే బాగా స్ట్రాంగ్గా కట్టబడాలి. మిమ్మల్ని కట్టేది ప్రార్థన, వాక్యం రెండే. ఇది రెండు నీ జీవితంలో లేదు అనంటే ఫినిష్డ్, అంతే. హల్లెలూయా. అందుకే బైబిల్ కాలేజ్ ఎందుకు, బైబిల్ బోధనలు ఎందుకు అని అంటే, ప్రభువారు నాతో మాట్లాడాడు, ప్రతి వారికి బుద్ధి చెప్పు, ప్రతి వారిని నా బండ మీద కట్టు అన్నాడు. అందుకనే నేను ఎప్పుడు కూడా స్టడీస్ని ఎందుకు ప్రజలకు బోధిస్తానంటే, ఎలాగైనా వారు కట్టబడాలి. పౌలు కూడా అలాగ కట్టినాడనమాట, అలాగ సేవ చేశాడనమాట. పౌలే నా మాదిరిగా తీసుకుంటాను, పౌలేనే అధికంగా నేను ఆయన సేవ చాలా అమితమైన సేవ. హల్లెలూయా. రెస్ట్లెస్ మినిస్ట్రీ ఆయనది. అందుకే నేను కూడా ఎప్పుడు కూడా దేవుని మాటలని బోధించడానికి
చాలా సంతోషిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. 7:10 అయిపోయింది, రైట్. ఇప్పుడు 20 రోమా 15 22 నుంచి 29 వరకు, 22 నుంచి 29 వరకు అన్నీ నేను చదవలేను. ఎందుకనంటే అలాగ మీరు ఇంట్లో వెళ్ళి చదివేసేయండి. ఎందుకనంటే అక్కడ రాస్తున్నాడు, ఇలాగా పైన చెప్పినట్టు అండి, నేను అన్ని జనులకి ఎట్లా ఎంత సేవ చేస్తా, యెరూషలేము నుండి ఈ ఇల్లరి వరకు నేను సేవ చేసుకుంటూ ఉండిపోయినా, సువార్త వినని వాళ్ళకి సువార్త చెప్పాలని, సువార్త అందని వాళ్ళకి నేను సువార్త అందించాలని, అందుకోసమే నేను రోమాకి రాలేకపోయినాను. అందుకని వాళ్ళకంతా నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా అనేది చెప్తాడు. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తాడనంటే, నేను యెరూషలేములో బీదలైన వాళ్ళు ఉన్నారు, ఆ బీదలైన వారికి మాసిదోనియా వారు, అకాయా వారు ఏం చేశారంటే చందాలు కలెక్ట్ చేశారు, అంటే చందాలు పోగు చేశారు. దాన్ని తీసుకుపోయి యెరూషలేముకి ఇవ్వాల్సిన పరిస్థితి నాకు ఉండింది ఆ రోజుల్లో. ఆ ఒక్క మాట మాత్రం చదివి చూపిస్తాను చూడండి. అక్కడ రాయబడి ఉంటున్నది 25:6. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకాయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారికి ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్య జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయముల్లో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేతును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణముతో వద్దునని ఎరుగుదును. హల్లెలూయా చెప్తారా? చూడండి, ఇక్కడ అకాయ వారు మాసిదోనియా సంఘస్థులు వారు ఏమిటంటే, వారు కొంత సొమ్ముని చందాన్ని పోగు చేశారంట. ఎందుకు పోగు చేశారంటే, యెరూషలేములో పరిశుద్ధులైన బీదలు కొంతమంది ఉంటే వారికి హెల్ప్ చేయడానికి. హల్లెలూయా చెప్తారా? ఆ సొమ్ముని పోగు చేసి తీసుకుపోయి వారికి అప్పచెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? అలా అప్పచెప్పి స్పెయిన్ మీదుగా నేను కానీ వచ్చేటట్టు ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరికి నేను వస్తాను, అప్పుడు ఆశీర్వాదాలతో కూడా వస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? అంటే దీన్ని బట్టి రోమా పత్రికను రాసేటప్పటికి పౌలు గారు రోమా పట్టణానికి పోలేదు, రోమా పట్టణానికి వెళ్ళలేదు. కానీ రోమా పట్టణాన్ని గురించి తెలుసు, అక్కడ ఉన్న క్రైస్తవులు ఎలాంటి వారు తెలుసు, ఆ సంఘాన్ని బలపరచడానికి. ఎందుకనంటే అప్పుడు రోమా ప్రభుత్వము ప్రపంచాన్ని పాలిస్తూ ఉంది. అందుకనే రోమాలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటిస్తే ప్రపంచానికి కూడా సువార్త వెళ్తుందన్న ఉద్దేశంతో ఈ పత్రికని రోమా సంఘానికి రాశాడు పౌలు గారు. హల్లెలూయా చెప్తారా? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ నేను ఎక్కడ చందా కలెక్ట్ చేశారు, ఎలా తీసుకుపోయాడు అన్నీ కూడా కొరింథీ సంఘాల్లో, కొరింథీ పత్రికలో ఉంది అన్నమాట. ఎలా కలెక్ట్ చేశాడు, ఎలా దాన్ని పోగు చేశాడు, ఎలా తీసుకుపోయాడు, అవన్నీ ఉన్నాయి. అవన్నీ మాట్లాడాలంటే ఒక అరగంట సేపు కావాలి. హల్లెలూయా చెప్తారా? స్కిప్ చేస్తున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి చివరిగా 30-32లో మనం చూసినప్పుడు, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్ అని ఇలాగా వారికి లేఖ రాస్తున్నాడు. ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలి, మీతో విశ్రాంతి పొందాలి, మీతో సంతోషించాలి, మీతో ఆనందించాలని అంటే నేను మీ దగ్గరికి రావడానికి అవసరం, నా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని. సంగమా, ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏ బెలివర్స్ అయితే ఆ సంఘ కాపరికి అలాగే ఆ సంఘాని కొరకు బలంగా ప్రార్థన చేస్తారో ఆ సంఘాలు బలమైన సంఘాలుగా మార్చబడతాయి. హల్లెలూయా. మీ అందరికి చెప్తున్నాను, 2030 సంవత్సరం కల్లా మన ప్రాంతంలో 5,000 మంది ఆత్మలు కలిగిన సంఘంగా మారాలి. ఇది రోజు ప్రేయర్ చేయండి. మీరు 5,000 బిలీవర్స్ కలిగిన ఒక మెగా సంఘంగా ఈ యొక్క పల్లెల్లో దేవుడు కలగజేయాలి.
ఏదో సిటీల్లోనో ఏదో ఎక్కువగా లక్షల్లో ఉండే దాంట్లో ఒక 10,000 మంది పోతే పెద్ద విషయం ఏం కాదు. లక్షల్లో ఉంటారు అక్కడ జనసాంద్రత. అయితే ఫ్యూ ఆఫ్ పీపుల్స్ ఉండే ఈ విలేజెస్లో అది ఎందుకు సాధ్యం కాదు అనేది నా ప్రశ్న. యేసు కొండకెళ్తే కొండకెళ్ళారా? సముద్రాల దగ్గరికి వెళ్తే సముద్రాల దగ్గరికి జనాలు వెళ్ళారా? ఎక్కడికైతే యేసు వెళ్ళాడు అక్కడ జనాలకి వెళ్ళారు కదా. అప్పుడు యేసు ఇక్కడ లేడా? యేసు ఇక్కడ ఉంటే ప్రజలు ఎక్కడి నుంచైనా రావాలి. అది ఈ 2026లో నుండి ప్రార్థన మొదలు పెట్టండి. ఈరోజు స్టార్ట్ చేయండి. 5,000 బిలీవర్స్ కలిగిన సంఘంగా 30 లోపల జరగాలి. సాధ్యమేనా? మీరందరూ ప్రార్థన చేస్తే సాధ్యమే. రోజు ఇది ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఏదో చేసినాం, ఏదో పోయినాం, ఏదో వచ్చిన మాటలు కాదు. ఈ సంఘం అభివృద్ధి చెందే కొలది, ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందే కొలది, డెవలప్ అయ్యే కొలది, దాంట్లో మీరందరూ కూడా పాలువాళ్లే. ఆ క్షేమాభివృద్ధిలో మీరందరూ క్షేమాభివృద్ధిలో పాలువాళ్లే. అప్పుడు బల గ్రేట్ చర్చిగా దేవుడు మనల్ని కొనియాడతాడు. అలాగ అవ్వాలని ఎంతమంది ఆశిస్తున్నారు, ఎంతమంది కోరుతున్నారు. అదే నాకు ఆశ. నాకు ఏది లోకంలో ఏది వద్దు, ధనఘనతలు నాకేం వద్దు, లేకపోతే నాకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువ వద్దు, నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, ఫ్రేములు వద్దు, ఏది వద్దు. మనకి ఒకటే కావాలి, మనకి నలిగి నశించిపోతున్న ఆత్మలు పరలోక రాజ్యానికి తెప్పాలి. ఇది ఒకటి తప్ప వేరే ధ్యాస, ఆశ, ఆలోచన నాకు లేదు. మీకు కూడా యేసునామములో అట్టి కృప అనుగ్రహించునుగాక. సరే, 15 నిమిషాలు ఉన్నది, ఏం చేద్దాం? 16వ అధ్యాయానికి వెళ్దాం. ఈ 16వ అధ్యాయం మీరు చదవాల్సిందే. ఇంకా హల్లెలూయా. ఈ 16వ అధ్యాయంలో ఏం లేదండి. పౌలు గారు రాసేటప్పుడు పౌలు గారికి తో ఉన్నటువంటి జత పనివారు, లేదా పౌలు గారికి హెల్ప్ఫుల్గా సేవలో ఉన్నవాళ్ళు, పౌలు గారిని బలపరిచిన వాళ్ళు, పౌలు గారికి ఆర్థిక సహాయాలు చేసిన వాళ్ళు, లేదా పౌలు గారితో కూడా వెంట వెళ్ళిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేస్తూ ఈ లేఖలో వాళ్ళు కూడా మీకు వందనాలు చెప్తున్నారు రాస్తాడు. అంతే. హల్లెలూయా. ఇవే ఉండేది, వేరే ఏం లేదు. వందనాలే అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ 16వ చాప్టర్లో ఉన్న వాళ్ళ పేర్లను మనం చదివితే చాలా సమయాలు పడతాయి. ఆయన ఎవరు, ఆయన ఏ పట్టణంలో ఉన్నాడు, ఆయన ఎలా రక్షించబడ్డాడు, ఆయన ఎలా పౌలు గారికి హెల్ప్ చేశాడు, అక్కడక్కడ ఉంటాయి వాళ్ళ గురించి. అవన్నీ మనం వెళ్ళామనుకోండి 16వ చాప్టర్ చదివి ముగించలేం. హల్లెలూయా. సరే, ఎందుకనంటే 8 o'clock క్లోజింగ్ చేయబోతున్నాం. 7:30 నుంచి మీ అందరికి ఆయిల్ అనాయింటింగ్ ప్రార్థన చేసి క్లోజ్ చేయబోతుంటున్నాం. అందుకే మార్నింగ్ మళ్ళీ వాగ్దాన ఆరాధన ఉంది మళ్ళీ. అందుకని రైట్, 16వ చాప్టర్లో నేను ఫాస్ట్గా చదువుతాను. 2 మాటలు మాత్రం ఉన్నాయి దీంట్లో చెప్పాల్సింది. నేను మీ తల్లి వందనాలే, ఆయన చెప్పిన వందనాలే. 2 ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం ఉన్నాయి, అది మాత్రం నేను చెప్పబోతుంటున్నాను. క్రెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. హల్లెలూయా. ఈ లేఖ లేదా ఈ పత్రిక, రోమా పత్రికని రాసింది పౌలు గారు. అంటే పౌలు గారే రాతతో రాయలేదు. పౌలు గారు చెబితే ఇంకొక ఆయన రాశాడు. ఆయన పేరు తెర్తులి. ఆమేన్, హల్లెలూయా. అవి వస్తుంది ఇప్పుడు మనం చదివేటప్పుడు. ఆయన ద్వారా రాయించాడు. అయితే ఈ రాసిన ఈ పత్రికని ఎవరు తీసుకుపోయినారు రోమా సంఘానికని అంటే ఈ పీబే అనే ఆమె తీసుకెళ్ళింది. హల్లెలూయా. అందుకే రాస్తున్నాడు, ఈ పీబే అనే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకోండి అంటున్నాడు. చేర్చుకొని ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉన్న ఎడల ఆమెకు సహాయం చేయండి, ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఎందుకనంటే ఆమె ఎలాంటిదంట, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. హల్లెలూయా చెప్పాలి. పౌలు గారికి కూడా ఆమె ఎంతో సహాయాన్ని చేసినటువంటి తల్లిగా పీబే కనబడుతూ ఉంది. ఈమె సంఘ పరిచారకురాలు. ఎక్కడ? క్రెంక్రేయాలో. కొరింథీ పట్టణానికి 7 కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉంటుంది క్రెంక్రేయా అనే పట్టణం. ఇది ఓడరేవు పట్టణం. ఈ ఓడరేవు పట్టణంలో ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘంలో పరిచర్య చేసేది ఈ పీబే. హల్లెలూయా. ఆమె నమ్మకమైనటువంటి తల్లి, నమ్మకమైన సహోదరి.
పౌలు గారికి రక్తం పంచుకు పుట్టినటువంటి సహోదరి కాదు, క్రీస్తును బట్టి సహోదరి, రక్షణ పొందిన ఆమె, పరిచారకురాలు. ఆమె ద్వారా ఈ పత్రికని పౌలు గారు ఇచ్చి రోమా సంఘానికి తీసుకుపోయి ఈ పత్రికను అందించాలి. అది ఆమె గురించి ఫుల్గా సహోదరులకు చెప్పాలి, కానీ సమయం లేదు. హల్లెలూయా. ఫీబే వండర్ఫుల్ పరిచారకురాలు, చాలా అద్భుతమైన ఒక తల్లి. నెక్స్ట్, క్రీస్తు యేసునందు నా జత పని వారై ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనాలు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణాలనిచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. రెండవ కపుల్స్ రాస్తున్నాడు. అక్కడ పీబేని రాశాడు, ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళని రాశాడు. కొరింథీ పట్టణంలో అకుల్లా ప్రిస్కిల్లాలు పౌలు గారికి ఎంతో చాదోడు వాదోడుగా ఉన్నవాళ్ళు. అకుల్లా ప్రిస్కిల్లా మంచి పరిచయం చేశారు. పౌలు గారికి ఏం చేశారంట, ప్రాణము కొరకు తమ ప్రాణాలు ఇచ్చుటకైనను తెగించిరి. బా, వాట్ ఏ వండర్ఫుల్ బిలీవర్స్. అట్లాంటి వాళ్ళు ఉన్నారంటారా ఈరోజు? హల్లెలూయా చెప్పాలా? అలాంటి కపుల్స్ ఉన్నారంటారా ఈరోజు? ఆమేన్. అలాంటి కపుల్స్గా ఉండాలండి. అలాంటి ఒక అకుల్లా ప్రిస్కిల్లా గురించి అపోస్తల కార్యాల్లో, కొరింథీల్లో, తిమోతిలో చాలా ఉన్నాయి. దాన్ని కూడా టచ్ చేయను. ఇంకో రోజు చెప్తారులే. అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేశారు పౌలు గారికి, వాళ్ళు పరిచర్య ఎలా చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళు వండర్ఫుల్ కపుల్స్ వారు. హల్లెలూయా, ఆమేన్. అలాగే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫెనేటుకు వందనములు. హల్లెలూయా, ఆమేన్. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియాకు వందనములు. ఇక్కడ మరియా అంటే మళ్ళీ జీసస్ తల్లి అనుకోపోతారు. చాలా మరియాలు ఉన్నారు ఆ దినముల్లో. హల్లెలూయా చెప్తారా? ఈ వీళ్ళందరూ కూడా పరిచయం చేశారంట. నాకు బంధువులను నా తోడి ఖైదీయులనైన ఆంత్రోనికాకును యూనియాకును వందనములు. వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నా ప్రియుడగు అఫ్లియాతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకునకు నా ప్రియుడగు స్టాకునకు వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అప్పెల్లేకు వందనములు. అరిస్టాబులకు ఇంటివారికి వందనములు. ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. ఆ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే పరిచయం చేస్తుంటారో వాళ్ళే వాళ్ళ ఇంటినే ఒక సంఘముగా మార్చేవాళ్ళు అనమాట ఆ దినాల్లో. ఇప్పుడు మనం కడుతున్నట్లు బిల్డింగ్స్లు సపరేట్గా కడితే అప్పుడే నేను చర్చికి వస్తా, అప్పుడే చర్చి అనిపిస్తుంది, అట్లనే వాళ్ళు ఈ దినాల్లో. ఆ దినాల్లో అట్లా కాదు, అక్కడక్కడ హౌస్ చర్చెస్ ఉండేవి అన్నమాట. అపోస్తుల దినాల్లో ఎక్కువగా హౌస్ చర్చెస్ ఉన్నాయి. ఈనాడు కూడా ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి హౌస్ చర్చెస్. అంటే చిన్న చిన్న గుంపులుగా కూడుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా, ఒక స్ట్రీట్ అనుకోండి, అక్కడ ఒక హౌస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధనకు ఎంచుకుంటారు, అక్కడ గ్యాదర్ అనమాట అక్కడ ఉండేవాళ్ళు. ఇంకొక ఏరియా నుండి వాళ్ళు ఇంక ఈ ఏరియాకి రాలేరు, అక్కడ ఒక హౌస్ చర్చ్, అక్కడ ఒక హౌస్ చర్చెస్, అలాగ సంఘాలు ముందుకెళ్ళాయి అన్నమాట ఆనాటి దినాల్లో. హల్లెలూయా చెప్తారా? ఈనాటి దినాల్లోనే పెద్ద సంఘం ఉండాలి, కట్టడానికి వాల్యూస్ ఇచ్చి చర్చి కట్టడాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేసినారు. చర్చి కట్టడాలని కట్టుకొని పోతున్నారు. అందుకే నేను పెద్ద కట్టడాలకి పెద్ద డిజైన్ చేసేది, లేదంటే ఇంకా ఏదేదో బెల్ టవర్లు కట్టేది, ఏదేదో అవన్నీ చేయను. ఆమేన్. ఉండాలి గ్యాదర్ అవడానికి ఒక మందిరం జనాలకి, అంతే. హల్లెలూయా, అర్థమైందా? బిల్డింగ్స్ ఖర్చు పెట్టడం, బిల్డింగ్స్ కాదు మనం కట్టుకొని పోవాల్సింది, ఆత్మలను కట్టుకొని పోవాలి. ఆమేన్ చెప్తారా? అవునండి, దేవుడు నేర్పించాడు. అందుకనే బిల్డింగ్లకి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. అక్కడక్కడక్కడ 10 మంది ఉన్నారు, అక్కడ ఒక చర్చ్, అక్కడ ఒక చర్చ్, అక్కడ ఒక కాపరి, ఇలా పెట్టుకొని పోవాలి. 2026లో అది చేయబోతున్నా. ఇది చదివినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు సంఘాలను కట్టుకొని ఊరికే ధనమంతా దానికి ఖర్చు పెడుతున్నావు, ఆత్మను కట్టు, పరలోకానికి వెళ్తుంది వాళ్ళు. హల్లెలూయా చెప్తారా? మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఈ పారంపర్య సంఘాల్లో ఉండేవాళ్ళు పెద్ద ప్లేసులు కొని పెద్ద మందిరాలు కట్టి వాళ్ళు ఏడే ఉండిపోయేటట్లు, మా ఊర్లో ఎన్ని కోట్లు తెలుసా, మా ఊర్లో ఎన్ని కోట్లు తెలుసా. ఎన్ని కోట్లు అయితే ఏం నీకు? స్తోత్రం, హల్లెలూయా. అన్ని కోట్లు కట్టి ఒక్కడిని కూడా క్రీస్తు అనే బండ మీద కట్టకపోతే ఆ సేవ కాలిపోతుంది ఆయన రాకడలో.
అది అండి బాధ. హల్లెలూయా చెప్తారా? చాలామంది అంటారు, నేను ఇక్కడ లేకపోయినా ఇంకో చర్చికి పోతానని. ఎక్కడికైనా పో, అక్కడ నువ్వు కట్టబడితేనే, నువ్వు వెళితే నీకు ఆశీర్వాదం. నువ్వు వాక్యంలో కట్టబడకుండా, వాక్యం నేర్చుకోకుండా నువ్వు ఏ చర్చికి పోయినా లాభం ఉండదు. ఆమె చెప్పాలి గట్టిగా, రైట్? కాబట్టి ఇంకా 5 నిమిషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే, ఇవన్నీ కూడా ఇలాగా వందనాలు 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 అని చెప్పుకుంటూ 16 వచనం వరకు కూడా ఆయన వందనాలు చెప్పినటువంటి విషయం. అయితే 17 నుంచి 20 వచనం వరకు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాన్ని మాత్రం మీకు చెప్పాలి నేను ఇప్పుడు. అది చెప్పేసి నేను దీన్ని క్లోజ్ చేయబోతున్నాను. అందుకే 17కి వెళ్ళిపోతాను నేను. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అందుకమ్మా, ఒక చర్చి, ఒక కాపరి, ఒక ఉపదేశం అలా ఉండాలి. నానా ఉపదేశాలు విన్నారనుకో, అది మంచిదిగా ఉంటే బతికిపోయినావు. అది భిన్నమైన ఉపదేశంగా ఉంటే నువ్వు తప్పిపోతావు మంచి ఉపదేశం నుండి. అందుకే, ఎందుకంటే భిన్న ఉపదేశాలు బోధించేవాళ్ళు ఎక్కువైపోయినారు, తప్పుడు ఉపదేశాలు బోధించేవాళ్ళు ఎక్కువైపోయినారు. ఈ భిన్న ఉపదేశాలు ఎట్లా బోధిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రోమా పత్రికల నుండి ఏదో ఒక వాక్యాన్ని బయటికి తీసి దాన్నే వాళ్ళు బోధిస్తారు. ఇప్పుడు ఆ వాక్యము ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు అనేది ఆ బోధకుడికి తెలియదు. వినండి, ఆ బోధకుడికి తెలియదు. ఆ బోధకుడికి ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఏదో ఒక వాక్యాన్ని మాత్రం జోడించి మాట్లాడినప్పుడు అతడు తన యొక్క వ్యాఖ్యానం, సొంత వ్యాఖ్యానాన్ని బోధించి తప్పుడుగా బోధించడానికి వీలవుతుంది. హల్లెలూయా. ఒక బోధకుడు ఒక పత్రికలో నుండో, ఒక సువార్తలో నుండో ఒక వాక్యాన్ని తీసుకొని బోధిస్తున్నాడు అని అంటే, ఆ బోధకునికి ఆ చాప్టర్ గురించి, ఆ పత్రిక గురించి మొత్తం ఫుల్ డీటెయిల్గా తెలియాలి. ఆ కోణం తెలియాలి, ఆ సందర్భం తెలియాలి, దాంట్లో దేవుని యొక్క సారాంశం ఏం చెప్తున్నాడు తెలియాలి. అలా తెలిసి బోధించితే తప్పుగా బోధించుడు ఎవరు బోధించినా. అది తెలియకుండా ఉన్నారు చాలామంది. ఎందుకు తెలియకుండా ఉన్నారంటే, నో బైబిల్ స్టడీస్, నో బైబిల్ కాలేజెస్, నో బైబిల్ ట్రైనింగ్స్. ఒక సేవకుని పాదాల దగ్గర ఉండి నేర్చుకున్నవి కావు. యూట్యూబ్లో ఈ మాట ఆ మాట ఇవి ఏదో పైన నేర్చుకొని పెద్ద బోధకుల్లాగా పెద్ద అరిసి కేకలేసి ఓని బందా చేసి అయ్యో అని మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. వాడికి ఏం తెలీదో. మాలాంటి సేవకులు ఆ బోధ విన్నప్పుడు, వీడి థియాలజీ అనా లేదా, ఇతడికి సత్యం తెలుసా తెలీదా, క్లియర్గా మాకు తెలుసు. ఒక బోధ వింటే ఇతడు ఈ బోధని తప్పుగా బోధిస్తున్నాడు అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఆ బోధ గురించి నీకు అంత పూర్తిగా తెలిసినప్పుడు వీడు కరెక్ట్గా చెప్తున్నాడా తప్పుగా చెప్తున్నాడా అనేది మీరు పసిగట్టగలరు. అందుకని హెచ్చరిస్తున్నాడు. అక్కడ రాయబడింది, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదాలను ఆటంకాలను కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు గాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తగా దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఈ ఒక మాట గమనించాలమ్మా, గమనించాలి. ఈ 18వ వచనంలో ఒక మాట, అట్టివారు. ఇప్పుడు భేదములు ఆటంకములను కలిగించే వ్యతిరేకమైన బోధ చేసేవారిని కనిపెట్టమన్నాడు. వైట్ అండ్ వైట్ వేసుకునే వాళ్ళందరూ పాస్టర్లు కాదు, గుర్తుపెట్టుకో. బైబిల్ బోధించే వాళ్ళందరూ పాస్టర్లు కాదు, గుర్తుపెట్టుకో. చర్చి పెట్టుకున్న వాళ్ళందరూ పాస్టర్లు కాదు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. వాళ్ళ మైండ్ సెట్లో
ఆత్మలను కట్టాలన్నా, లేదా పరలోకానికి జనాల్ని సంపాదించాలన్నా, లేదా చర్చి పేరిట, సేవ పేరిట పేరు ప్రఖ్యాతులు, తర్వాత సెలబ్రిటీసు, తర్వాత ధనమర్జన చేసుకొని కడుపు నింపుకొని సెటిల్ అయిపోయే సేవకులా గమనించాలి. ఇక్కడ రాయబడింది ఆ మాట 18లో, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. అంటే వాళ్ళు చేసేది సేవ క్రీస్తు కొరకు కాకుండా పొట్ట కోసరం. చెప్పండి, దేనికోసరం? గుర్తుపెట్టుకో, సంఘములో కానుకలు, దశంభాగాలు, చందా అనేది దేవుని యొక్క తీర్మానం, నియమం, చట్టం. దాన్ని మించి మీకు దయ్యం వెళ్ళగొట్టిన ఒక 1000 రూపాయలు చదువుతాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను మీ ఇంటికి ప్రార్థనకు వస్తా, 5000 కానుకలి. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? అంటే వాళ్ళ మైండ్ సెట్ వీడిని ఆత్మీయంగా కట్టాలి అని ఉండదో, వాని దగ్గర ఉండే ధనాన్ని ఎలాగ అర్జించుకోవాలని ఉంటుంది. ఒక్క మాటలో చెప్తాను, మీ దగ్గరకి ఎవరైనా పాస్టర్లు కానీ, సేవకులు కానీ, బోధకులు కానీ వచ్చి సేవ చేసి ఏ ప్రతిఫలం ఎదురు చూడకుండా వెళ్ళినారనుకోండి, వారు మంచి సేవకులే. మీ దగ్గర కానుకలి, నాకేమి ఇలేదే, మీ చర్చికి మాత్రం ఇస్తావే, మా చర్చికి నాకి అని మిమ్మల్ని నోరు తెరిచి మీ దగ్గర అడిగేవాళ్ళు, వారు మీకు ప్రార్థించడానికి రాలే, మీ ఆశీర్వాదం కోరి రాలే, మీకు వాక్యం చెప్పాలని రాలే, మీ దగ్గర ధనాన్ని వసూలు చేసుకో వెళ్ళడానికి వచ్చారు. వాళ్ళు క్రీస్తుకు కాదు, పొట్టకే సేవ చేస్తున్నారు. హల్లెలూయా చెప్పాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఇలా రాయబడి ఉంది, అలాంటి వారు క్రీస్తు శిలువకు విరోధులు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శిలువకు విరోధులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. 19. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. హల్లెలూయా. వాళ్ళ నాశనమే వారి అంతం, వారి కడుపే. హలో, జాగ్రత్త. అందుకే నేను డిమాండ్ చేసే పాస్టర్ని ఎవరిని పిలవను. హల్లెలూయా. సేవ నేను చేయడానికి వస్తాను, ఈ హోటల్ ఉండాలి, ఇంత కానుకలు ఇవ్వాలి, ఇంత జనాలు ఉండాలి, ఇంత ఫెసిలిటీస్ ఉండాలి, అప్పుడే వస్తా, రావద్దు. చెప్తా, రావద్దు. నో నీడ్, అవసరం లేదు నీ బోధ. ఆమెను చెప్తారా గట్టిగా? హల్లెలూయా. అసలు నిర్దాక్షిణంగా నీ బోధ అక్కర్లేదు, నువ్వు రానక్కర్లేదు. నువ్వు ఎంత పెద్ద పొడుగోడైనా, పోటుగాడైనా నేనే కట్టుకుంటా, నేనే బోధిస్తా. అందుకే ఎవరిని పెద్దగా నేను డిపెండ్ అవను, ఎవరిని పిలవను. అందుకే అట్లా మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా, అయ్యా వస్తానయ్యా, నాకు ఆపర్చునిటీ అండి అయ్యా, ఒకరోజు పిల్లండి అయ్యా, అట్లా వచ్చేవాళ్ళే. నేను ఎవరిని పిలవను, ఎవరిని డిపెండ్ అవను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే నాకు అనేక విషయాలు బోధించేటప్పుడు వేరే ఒకరు వచ్చి బోధించి నేర్చుకోవాల్సిన అవసరం, తెలియకపోతే నేర్చుకోవాలి. ఆమె చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? చాలామంది అంటారు, అయ్యా వేరే వాళ్ళని పిలిస్తే బాగుంటుంది అయ్యా, వీళ్ళు వాళ్ళని పిలుస్తూ. వేరే వాళ్ళు ఏం చెప్పరండి, వారి గురించి వాళ్ళ కథ చెప్పేసి వెళ్తారు. దానివల్ల నువ్వు కట్టబడలేవు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. అవునండి. నేను ఎప్పుడు కూడా సేవకుల మీద, చాలామంది అంటారు, అయ్యో వాళ్ళు పిలిస్తే మన సంఘం బాగా పబ్లిసిటీ అయిపోద్ది, చాలామంది జనాలు వస్తారు, మీటింగ్ సక్సెస్ అయితే అట్లా చేసేవాళ్ళు ఉంటారు చాలామంది. పలానా ఆయన పిలవండి, ఆయన పాఠకుడు, పెద్ద పరిచారకుడు పిలవండి. నో,
అవన్నీ ఆ ఫ్రేములు ఆ గీములు ఏమొద్దు. ప్రభువుది పరిచర్య, ఆయనే దీనిని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కడుపుకే సేవ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. గుర్తుపెట్టుకో బ్రదర్, సిస్టర్. అందుకే చెప్తున్నాను, వారు బోధన ఉండదు, విశ్వాసాల కొరకు ప్రేయర్ చేయడు, కష్టపడరు. ఈరోజు ఎక్కువ మంది అయిపోయినారు. అందుకని పౌలు గారు ఆ రోజుల్లోనే ఎక్కువ మంది అయిపోయినారు, గమనించాడు దాన్ని. అందుకే వ్యతిరేక బోధనలకు చోటు రైట్. కాబట్టి 21 నుంచి 23 వచనాల వరకు అక్కడ కూడా కొంతమంది నీకు వందనాలు చెప్తూ చెప్పినటువంటి మాట. చివరిగా 25, 26, 27 చదివేస్తాను. ఇది వందనాలు చెప్పిన మాట 21 నుంచి 23 వరకు, 24 వరకు. 25 నుంచి కన్క్లూషన్, ఈ పత్రిక కన్క్లూషన్. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారంగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతర మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 25, 26, 27 వచనాలు కూడా చాలా వివరణాత్మకంగా మాట్లాడాల్సిన మాట. చాలా ఉంటాయి దీనికి మాట్లాడాలంటే చాలా సమయం కావాలి. సరే, వీలైన వరకు అయిపోయింది సమయం కూడా నాకు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అన్యజనులందరూ కూడా విశ్వాసానికి వస్తారు అనేది ఎప్పుడు నియమించబడిందంట? అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అంటున్నాడు. అన్యజనులకు కూడా రక్షణ అనేది ఇప్పుడు సడన్గా అయిపోయింది కాదు, అనాది నుండి నియమించబడింది. అనాది నుండి అంటే భూ ఆకాశాలు సృష్టించక ముందే. ఒక మాట చదవాల్సిందే ఇప్పుడు. హల్లెలూయా. అది చదవాలి కదా. 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఈ మాట చూపిస్తాను. 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉంటుంది. 6 వద్దులేండి, 7 నుంచే చదువుతాం, సమయం లేదు కాబట్టి. ఈ లోకాధికారులు జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభుని సిలువ వేయకపోయిందురు. అలలు చెప్తారా? ఇది జగతోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడంట. అన్యజనులకు రక్షణ, ప్రపంచంలో ఉండే వారందరికీ రక్షణ క్రీస్తే అనే మర్మాన్ని దేవుడు వారికి, అనగా యేసుని సిలువ వేశారు చూడు, వారికి తెలియదు మహిమ స్వరూపిని సిలువ వేశారు. అందుకే అది మర్మంగా ఉండింది. అయితే తర్వాత దానిని రివీల్ చేశాడు, బయలుపరిచాడు. అన్యజనులు కూడా రక్షించబడతారు. ఎఫెసీ 3:5లో కూడా రాయబడింది ఆ మాట. రాసుకోండి, మళ్ళీ చదవండి. కాబట్టి ఇక్కడ చివరగా ఆయన ఏం చెప్పవస్తున్నాడనంటే, ఆయన ఎవరనంట? నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మం ఏమిది? ఏంది ఈ మర్మం? నా సువార్త ప్రకారంగానో యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారంగానో మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పొస్తున్నాడు అని అంటే, ఆ నిత్య దేవుడు అనాదిగా నుండి అన్యజనులను కూడా రక్షణలోనికి తీసుకురావాలని ఆయన ఆజ్ఞ ప్రకారం, ప్రవక్తల లేఖనాల ప్రకారం స్వార్థ ద్వారా రక్షణ పొందడమే. హల్లెలూయా. అది మర్మంగా ఉండింది, అది రివీల్ చేయబడింది. ఈరోజు ఆశవార్తని నేను ప్రకటిస్తున్నాను. ఆశవార్త ద్వారా అన్యజనులు రక్షించబడ్డారు. కాబట్టి నేను కూడా, మన చుట్టూ అన్యజనులు ఎంతోమంది ఉన్నారు. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు, సత్య దేవుణ్ణి ఎరగని ప్రతి వాడు అన్యజనుడే.
సత్యదేవుని. అన్యజనులు అంటే అన్యం అంటే ఏమి తెలియని వాళ్ళు, అమాయకులు, నిజదేవుని వదిలేసి సృష్టికర్తని వెంబడించేవాళ్ళు, వాళ్ళకి సత్యమును చెప్పాలి, సువార్తని. హల్లెలూయా. ఆ నిత్యదేవుని చెప్పాలి, ఆ సత్యదేవుని చెప్పాలి, ఆ మర్మమై ఉన్నట్టు దానిని చెప్పాలి, త్రూ క్రైస్ట్ని. హల్లెలూయా. అదిదా ఇక్కడ చెప్పబడిన మాట. కాబట్టి ఈ రోమాపత్రిక ఒక థియాలజీ సబ్జెక్ట్. ప్రతి పాస్టర్లు కూడా అది చదవాలి, ప్రతి బిలీవర్ చదవాలి. ఆమేన్. కనుక దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని చిత్తమైతే దీని మీద ఒక చిన్న అర్థమయ్యేదానికి ఒక పుస్తకం కూడా రాద్దాం అనుకుంటున్నా. దేవుడు సహకరిస్తే మనకెందుకంటే మనకి విశ్వాసం నేను ఇబ్బంది పెట్టను ఆర్థికం ఈ డబ్బులు ఈ సేవకి. ఎందుకంటే వారు సొంతంగా వారు ఇష్టంగా ఇస్తే వారికి ఆశీర్వాదం. బలవంతంగా తీయకూడదు. బలవంతంగా తీస్తే వారికి ఆశీర్వాదం కాదు. పరిచర్కి చాలా నీడ్స్ ఉన్నాయి. పుస్తకాలు రాయాలి, సంఘం కట్టాలి, చాలా ఉంటాయి. కానీ మనం ఎక్స్ట్రా అడగట్లేదు. కేవలం దేవునికి ప్రతి ఆదివారం చందా, నెలకి ఆ దశమ భాగం అది ఇవ్వట్లేదు మందిరం. అందుకే మనం డల్గా ఉంది. నేను ఎప్పుడో చూశాను పేపర్లో, ఒక వ్యక్తి తిరుమలకి 9 కోట్లు ఇచ్చినాడు. ఎన్ని కోట్లు? 9 కోట్లు. మనం 1000 రూపాయలు 2000 ఇచ్చేది పెద్ద అనుకుంటాం కదా. చూడండి. హల్లెలూయా. ఇవన్నీ మతోన్మాదులకి, పాస్టర్ల మీద, సంఘాల మీద పడినవాడికి కనపడదు. హల్లెలూయా. అవన్నీ కూడా కేవలం కట్టడాలకి ఉపయోగిస్తారు. కానీ ఆధ్యాత్మిక జీవితాల్ని ఆ డబ్బుతో కట్టారా? ఆధ్యాత్మిక బ్రతుకులు కడతారా హైందవులు ఎవరైనా? చెప్పండి. కేవలం గుడులు గోపురాలు కడతారు. క్రిస్టియానిటీలో మాత్రమే కట్టడాలను కాదు కట్టేది, లోకంలో ఉండే మానవ జీవితాలను కట్టే ఒక అద్భుతమైన పరిచర్య. ఈ మనుషులను కట్టే అద్భుతమైన పరిచర్యకి డబ్బులు వెచ్చించాలి. మాసిదోని అక్కాయ సంఘములాగా ఏదో పెద్ద కట్టడాలకి ఇచ్చేసి పెద్ద అని చెప్పు మీరు జీవిస్తున్నారు. ఆ కట్టడాలన్నీ కూడా ఒక రాయి మీద రాయి నిలవకుండా ఒకరోజు మొత్తం టోటల్ డెస్ట్రాయ్ అయిపోతాయి. కానీ యేసు రాకడలో జనాలు పరలోకి వెళ్ళాలంటే జనాలను కట్టే ఒక అద్భుతమైన సంఘము, ఆ సంఘాన్ని దేవుడు బలపరచాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభు కృతజ్ఞతలు చెప్పండి. 16 అధ్యాయాలు ఈ 40 దినాల్లో చదివి ముగించడానికి దేవుడు సహాయం అందించాడు. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందో నాకైతే తెలియదు. ఆశీర్వాదకరంగా మీకు ఉన్నట్లయితే దేవునికి మహిమ చెల్లించండి, స్తుతించండి. రెండవది, పౌలులాగా మీరు కూడా మీ ప్రాంతాలలో సువార్త వినని వారు, సువార్తకు అందని వారు, సువార్తల వలన రక్షణ లేని వారికి మీరు కూడా మీ యొక్క రక్షణ పొందిన మీరు కూడా భారాన్ని తీసుకొని సువార్త ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. అందరూ కూడా కళ్ళు ముద్దాం, అందరూ కూడా కలుగుద్దాం. సేవకులు అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. అందరూ కూడా ఓ రబా కబా షగలబా అందరూ అప్పగించుకుందామా, దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మని యొక్క అనుభూతితో, పరిశుద్ధాత్మని యొక్క నింపుదలతో ఒక్కొక్కరిని ఆయన నింపబోతున్నాడు. కళ్ళు మూయండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అందరూ, పిల్లలు పెద్దలు అందరు కళ్ళు మూసి ప్రభు వైపుగా మీ మనసు విప్పి మాట్లాడండి. ప్రభువా, క్రీస్తు అనే పునాది మీద నన్ను కట్టావు. నేను ఎక్కడో పోయి ఉంటే నేను ఇసుక మీద కట్టి ఉండేవాడినేమో. నా జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవడానికి, అందుకే నన్ను ఈ మందిరానికి, ఈ పరిచర్యలో నన్ను పంపించావు. నేను క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వాడుగా నేను నిలబడి అనేకులను కూడా ఈ పునాదిలోనికి తీసుకొచ్చి కడుతాను ప్రభువా. పౌలు గారు రాసినటువంటి ఆ లేఖనాలను మనం చూసినప్పుడు మనుషుల క్రియల వలన ఎవడు నీతిమంతుడు కాడు, ధర్మశాస్త్రాల వలన ఎవడు నీతిమంతుడు కాడు. యేసుని విశ్వసించిన వాడే నీతిమంతుడుగా మార్చబడతాడు. యేసుని విశ్వసించిన వాడే రక్షించబడతాడు. యేసుని విశ్వసించిన వాడే ఆయన పునాది మీద కట్టబడతాడు.
అలాగా కట్టడమే అద్భుతమైన పరిచర్య. అట్టి అద్భుతమైన పరిచర్యను మాకు ప్రసాదించినందుకు వందనాలు. అద్భుతమైన విశ్వాసాలు ఇచ్చినందుకు వందనాలు. అద్భుతమైన వాక్యానికి విధేయులయ్యే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినందుకు వందనాలు. వీరి ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఒక్కొక్కరి మీద అలాంటి అభిషేకాన్ని ఇవ్వండి ప్రభువా. ఎవరెవరిలో ఇంకా మాంసాన్ని, శరీరాన్ని, లోకాన్ని జయించలేక పడి లేస్తున్నారో వారికి ఎప్పటికీ పడిపోకుండానట్లు వారిని అగ్ని జ్వాలగా మార్చండి ప్రభా. ఇప్పుడే అగ్ని జ్వాలగా మార్చండి ప్రభా. ఇప్పుడే వారి కళ్ళను అగ్నితో నింపండి ప్రభా. వారి మైండ్ని నింపండి ప్రభా. వారి తలంపులు నింపండి ప్రభా. ఒక్కొక్కరిని దేవుడు అనాయింట్ చేయబోతున్నాడు. హెవెన్లీ హోలీ గోస్ట్. ఓ రాబా కబా బాబా, ఓ రాషా కబా బాబా బాబా, రిషకనా ధన కబా బాబా బాబా. ఒక్కొక్కరిని దేవుడు ఆత్మపూర్ణులుగా, జ్ఞానాత్మపూర్ణులుగా ఇప్పుడే యేసయ్య నీలో ఉండాలని, నీ ఆత్మ నాలో ఉండాలని కోరుకుంటున్నాను అని ఎవరలా చెప్పగలుగుతారో వాళ్ళందరినీ దేవుడు తన పరిశుద్ధ ఆత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో నింపబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి వారిని హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హెవెన్లీ హోలీ గోస్ట్. ప్రతి వారిని ఆత్మతో నింపు 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 నింపు. ఇప్పుడే నిండి పొరుల అనుభవం. ఎస్, ఓ ఎస్, రైట్ నౌ. ఒక్కొక్కరి హృదయం మండుకోవాలి ఇప్పుడే. ఓ మండుకోవాలి ఇప్పుడే. హృదయం మండుకోవాలి ఇప్పుడే. తలంపులు మండుకోవాలి ఇప్పుడే. ఓ రామాక శకరబా లీ రా షగడనమా షందరదన కబాబా బాబా హుర్రా షగల బాబా బాబా. ఒక్కొక్కరి మీదికి పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చుచున్నది. అనాయింటింగ్ స్పిరిట్, అనాయింటింగ్ స్పిరిట్, అనాయింటింగ్ స్పిరిట్. ఒక్కొక్కరి మీదికి నింపుచున్న పరిశుద్ధాత్ముడా. బలాఢ్యులుగా మార్చండి పరిశుద్ధాత్ముడా. విశ్వాస వీరులుగా మార్చండి. సాధించేవారుగా మార్చండి. స్థిరమైన వారుగా మార్చండి. బలమైన వారుగా మార్చండి. లోకాన్ని గెలిచేవారుగా మార్చండి పరిశుద్ధాత్ముడా. అపవాదిని ఓడించేవారుగా మార్చండి పరిశుద్ధాత్ముడా. యాస్ యాస్ యాస్. వీరు వెళుతున్న గ్రామాల్లో, వీరు వెళుతున్న ప్రాంతాల్లో ఒక గొప్ప మార్పు కలగాలి. అలాంటి సంఘముగా మార్చునాయన, అలాంటి బిలివస్గా మార్చునాయన. వారికి విరోధంగా రూపించబడేది అన్ని కాల్చబడిపోనట్లుగా, లయపరచబడినట్లుగా, యాస్ అన్నీ యేసు నామములో గొప్ప కార్యములు జరిగించండి. వారిని ఆవరించండి. వారిని అగ్ని జ్వాలగా మార్చండి. వారికి దర్శనాలు ఇవ్వండి. వారికి ప్రవచన ఆత్మని ఇవ్వండి. ప్రార్థన ఆత్మని ఇవ్వండి పరిశుద్ధాత్ముడా. ఒక్కొక్కరు ప్రార్థనలో పోరాడినట్లు ఈరోజు నుంచి వారి స్థితిగతులు మారిపోవాలి. వారి మైండ్ సెట్ మారిపోవాలి. వారి ద్రోవలు మారిపోవాలి. వారి బ్రతుకులు మారిపోవాలి. ఓ ఏదైతే మరణకరముగా ఉందో అది జీవముగా మారాలి. వారిలో ఉన్న వ్యాధులు, రోగాలు, వారిలో ఉన్న రుగ్మతలు, వారిలో ఉన్న చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, వారి ఆశీర్వాదాలని ఆపే ప్రతి కోటలు కూలిపోవునుగాక. లయం 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 లయం. రికా మాసా తులా కాబా. దేవా కార్యాలు చేయండి నాయన పరిశుద్ధాత్ముడా. వారి వెన్నంటి ఉండండి, వారి వెన్నంటి ఉండండి, వారి వెన్నంటి ఉండండి. వారి కుటుంబాల్లో ఉండండి, వారి చేతి పనుల్లో ఉండండి, వారి వ్యాపారంలో ఉండండి, వారి ప్రయాణాల్లో ఉండండి, వారి పిల్లల చదువులో ఉండండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఎవరిని విడిచిపెట్టని పరిశుద్ధాత్ముడా, మాలోను మాతోనూ ఉండే పరిశుద్ధాత్ముడా, ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించే పరిశుద్ధాత్ముడా, మాకు బోధకుడువై, మాకు కాపరివై,
మాకు నాయకుడివై మేము నడవలసిన మార్గాన్ని బోధించే పరిశుద్ధాత్ముడా. ఓ రకమా షగలమా, ప్రతి వారిని నీ ఆత్మతో నింపు నాయన. ప్రతి వారు ఒక కొత్త మనసుతో, కొత్త స్వభావముతో, కొత్త తీర్మానంతో ఆయన ముందుకు వెళ్ళినట్లు బలపరచండి. వారి విశ్వాస జీవితాలు బలపడాలి, వారి ప్రార్థన జీవితాలు బలపడాలి, వారి ఆధ్యాత్మిక జీవితాలు బలపడాలి, వాక్యం చదవటం బలపడాలి, వాక్యంలో నడవటం బలపడాలి, వాక్యాన్ని వారు ఆనుకొని బ్రతికే అనుభవంలోకి నడిపించు ప్రభువా. ప్రతి వారు నాయన మండుచున్న ద్వీపములాగా, మండుచున్న అగ్ని జ్వాలలాగా బయటికి వెలుదురుగాక నాయన. మీ బిడ్డలను ఆశీర్వదించు నాయన. ఇప్పుడు ఉన్నదానికంటే 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదించు నాయన. వారు క్రింది వారుగా ఉండకుండా వారిని హెచ్చించు నాయన. ఓ వారిని బలపరుచు నాయన. వారికి చెయ్యిని ఇవ్వండి నాయన. వారందరికీ కంచన మీరే, వారందరికీ కాపుదల మీరే. ఈ 40 దినాలలో దేని కొరకైతే ప్రార్థించారో వాటిని మీరు ఆలకించి ఉన్నారు, వాటికి మీరు జవాబిచ్చి ఉన్నారు, వాటిని మేము పొందుకొని ఉన్నాం. మా ప్రార్థనలు ఆలకించారు. ఈ 40 దినాలు ముగించిన తర్వాత గొప్ప పరివర్తన సంఘములు కనబడని, గొప్ప ఉజ్జీవం సంఘములు కనబడని ప్రభా. హృదయాలు మార్చబడమే ఉజ్జీవం, బ్రతుకులు మార్చబడమే ఉజ్జీవం, మీకు సమర్పించుకోవడమే ఉజ్జీవం, నిన్ను మాదిరిగా తీసుకొని నడవడమే ఉజ్జీవం. అట్టి ఉజ్జీవాన్ని మాలో మా అందరిలో కల్పించండి ప్రభా. ప్రతి వారిని ఆశీర్వదించు. ఈ యొక్క ముగింపు సభలో వచ్చిన వారందరికీ మీరు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలు బట్టి వందనాలు. ఇది అల్పముగా ప్రారంభించాం దేవా. నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్త ప్రకారము నాయనా మరొక ఇయర్ మేము చేసేటప్పుడు ఇది మహాసాంద్రముగా మారాలి. ఈ కూటం మహాసాంద్రంగా మారాలి. 2030 నాటికల్లా 5,000 మంది కలిగిన సంఘాన్ని ఇవ్వాలి మీరు. 5,000 మంది ఆత్మలను చూడాలి మేము. అది మా వల్ల కాదు ప్రభువా. మీరు అనుగ్రహిస్తే అవుతుంది, మీరు ఆకర్షిస్తే అవుతుంది, మీరు క్రియ చేస్తే అవుతుంది. పౌలు గారిని ఎలాగైతే పరిశుద్ధాత్మ బలముతో, వాక్య బలముతో, ఓ సూచక క్రియల కార్యాలతో, గుర్తుల బలముతో వాడుకున్నట్లు ఈ పరిచర్యను అలాగున వాడుకోండి, అలాగున విశ్వాసాన్ని వాడుకోండి. గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? ఒకసారి చేతులెత్తి ప్రభుని స్తుతించండి. అందరు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా చెప్పి ప్రభుని మహింపర్దాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో దైవజనులు చివరి ప్రార్థన చేసి వారు ముగిస్తారు. వారు ముగించిన తర్వాత మీ అందరూ కూడా స్త్రీలు ఒక ప్రక్క, బ్రదర్స్ ఒక పక్క మీరు లైన్గా వస్తే మీ అందరికీ ఏం చేయబోతున్నామనంటే ఆయిల్తో మీరు అనాయింట్ చేసి పంపించబోతుంటున్నాం. అందరూ రండి, చిన్నపిల్లలు మొదలుకొని మొత్తం లైన్గా వచ్చేసి బి బ్లెస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆమె చెప్తారా? కాబట్టి ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. ఒక్క వరి పల్లవి మాత్రం పాడుదాం. అభిషేక తైలముతో మమ్ము అభిషేక చేయుమయ్యా.